నమస్తే నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ఎన్టీఆర్ నీల్ ఏదైతే ఎన్టీఆర్ గారి సినిమా, ప్రశాంత్ నీల్ గారి సినిమా ఏదైతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుందో, ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే మనకు వస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే ఏదైతే ఇప్పుడు జపాన్లో దేవరా పార్ట్ 1 ప్రమోషన్స్ అయిపోయి ఇండియాకి వచ్చేస్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ గారు, కొరటాల శివ గారు. సో ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎన్టీఆర్ నీల్, ప్రశాంత్ నీల్ గారితో సినిమా అయితే షూటింగ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఆ షూటింగ్ కూడా కొనసాగుతుంది ఫాస్ట్గానే. కొరటాల శివ గారు అయితే ఒక అప్డేట్ అని తీసుకొచ్చారు. అంటే పార్ట్ 2లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా షేప్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఆయన చెప్పిన ప్రకారం అయితే, ఎన్టీఆర్ గారు చెప్పిన ప్రకారం అయితే మాత్రం దేవర 2 పార్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అదేవిధంగా మీరు పార్ట్ 1లో దేవర కథ చూశారు, కానీ ఇప్పుడు పార్ట్ 2లో వర ఏదైతే సన్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ అయితే మీరు కంప్లీట్గా అయితే స్క్రీన్ మీద చూస్తారు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో దేవరా మీద కూడా ఒక మంచి ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పటి నుంచే. ఎందుకంటే దేవరా 1 అయితే అందరికీ నచ్చింది, చాలామందికి. మొత్తం అటు నార్త్ కానీ ఇటు సౌత్ కానీ మొత్తం అందరికీ నచ్చే విధంగా సినిమా చేశారు. అదేవిధంగా ఇప్పుడు జపాన్లో కూడా విపరీతంగా అయితే కలెక్షన్స్ కానీ, విపరీతంగా అయితే టికెట్స్ కానీ సోల్డ్ అవుతున్నాయి. విపరీతంగా మంచి కలెక్షన్స్ అయితే, మంచి టికెట్స్ అయితే సోల్డ్ అవుతున్నాయి. మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఇటువంటి రెస్పాన్స్తో ఇప్పుడు ఏ విధంగా సినిమా అనేది మనకి వస్తుందో అనేది తెలియాలి. అదేవిధంగా ఏంటంటే ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చెప్పడానికి ఏంటంటే కొన్ని దేవరా పార్ట్ 2 అనేది మ్యాక్సిమం మనకి త్వరలోనే రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఆ స్క్రిప్ట్ మీద అయితే కొరటాల శివ గారు అయితే కూర్చుంటం అయితే జరుగుతుంది. ఆయన కూడా ఇప్పుడు జపాన్ ప్రమోషన్స్లో ఇద్దరు కాంబినేషన్లో చేస్తున్నారు కాబట్టి అక్కడ అయిపోయిన నెక్స్ట్ దేవరా పార్ట్ 2 మీద ఉంటారు కొరటాల శివ గారు. తర్వాత ఎన్టీఆర్ గారు ఏమో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో ఫుల్ బిజీగా అయితే ఉంటారు. అయితే ఓవరాల్ అప్డేట్ ఏంటంటే మాత్రం ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా శరవేగంగా అయితే చేయబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ అయితే సలార్ 2 అయితే చేయాలి కాబట్టి కంప్లీట్ ప్రాజెక్ట్ మీద చాలా ఫోకస్డ్గా అయితే ఉన్నారు. అదేవిధంగా ఈ సినిమా నుంచి ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు కాంబినేషన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా రావాలి. అదేవిధంగా ఏదైనా ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా కానీ, లేదంటే ఇంకేదైనా అఫీషియల్ డేట్స్లో కానీ మనకి ఏదైనా ఒక అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు లేకుండానే చాలా మట్టుకి సినిమాని అయితే చేస్తాను అనమాట. సో ఎన్టీఆర్ గారు ఇప్పుడు జాయిన్ అయితే మాత్రం డెఫినెట్గా మంచిగా అయితే పోర్ట్రే చేయడానికి అయితే అవకాశం ఉంది. సో చూడాలి ఏ విధంగా ఉంటుందో, వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా అనేది ఏ విధంగా తయారవుతుందో మనకి అల్టిమేట్గా ఫర్దర్గా అయితే తెలుస్తుంది. సో జపాన్ ప్రమోషన్స్ అయిపోయినట్టు ఉన్నాయి, వాళ్ళు ఇంకా తిరిగి బ్యాక్ టు ఇండియా అయితే రావాలి. వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. దేవర 2 నుంచి అయితే అప్డేట్ అయితే అది, ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి అయితే ఈ అప్డేట్ అయితే ఇదండి ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో ఈ అప్డేట్ నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎన్టీఆర్ గారి నుంచి ఒక అప్డేట్ ఏంటంటే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్కి అయితే రాబోతుందని తెలుస్తుంది. అదేవిధంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఏదైతే ఏప్రిల్ 18న రిలీజ్ అవుతుంది కదా, ఆ సినిమాకి అయితే ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా అయితే రాబోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో అది కూడా 16వ తారీఖు అనుకుంటున్నారు, లేదంటే 12వ తారీఖు అనుకుంటున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. సో చూడాలి, అది ఫర్దర్గా అప్డేట్స్ వస్తాం, మీకు కన్ఫర్మ్గా ఇన్ఫామ్ చేస్తాను షార్ట్స్లో. తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. సో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.